అలోవెరా వల్ల జుట్టుకి ప్రత్యేకించి ఏమైనా లాభాలు ఉన్నాయా? అలోవెరా అప్లై చేయడం వల్ల బట్టతలపై ఏమైనా జుట్టు మొలుస్తుందా? అలోవెరా టానిక్, అలోవెరా జ్యూస్, అలోవెరా షాంపూ, ఇంకా అలోవెరా కంటిన్యూ ప్రోడక్ట్స్ కనుక వాడినట్లయితే జుట్టు విపరీతంగా మొలుస్తుందా? అసలు ఏంటి అలోవెరా వల్ల జుట్టుకి వచ్చే లాభం? ఈ వీడియోలో తెలుసుకుందాం. Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1800 hair transplants passionately and still counting. Hair transplantation చేయడం నాకు ప్యాషన్. ఆ రిజల్ట్స్ చూసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలోవెరా లేదా కలబంద, దీని వాల్యూస్ గురించి డిస్కస్ చేయని వ్యక్తి అంటూ ఉండడు. దీని వాల్యూస్ గురించి డిస్కస్ చేయని కాలం కానీ, న్యూస్ పేపర్ కానీ, బ్లాగ్ కానీ ఉండదు. ఎన్నో లెక్కలేనన్ని వీడియోలు మీరు చూసే ఉంటారు అలోవెరా గురించి. ప్రతి ఇంట్లో అలోవెరా మొక్క పెట్టుకునేంత స్థాయికి అలోవెరా పాపులర్ అయిపోయింది. మరి ఇది ఎంతవరకు నిజం అంటే అసలు దీంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి అంటే ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. అలోవెరా గురించి ఎన్నో స్టడీస్ సైంటిఫిక్ జర్నల్స్లో, మెడికల్ పబ్లికేషన్స్లో పబ్లిష్ అయి ఉన్నాయి. సో వాటన్నిటిలో నిర్ధారణ వచ్చింది ఏంటి అంటే ఇది చాలా వరకు మెడిసినల్లీ యూస్ఫుల్ ప్లాంట్ అనమాట. దీనివల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా అలోవెరాలో ఏముంటాయి అంటే అలోవెరా రిచ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అంతేకాకుండా దీంట్లో కొన్ని రకాల ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్తో ఫుల్గా నిండి ఉంటుంది. ఇటువంటి ఇంగ్రీడియంట్స్ వల్లనే దీనికి ప్రత్యేకమైన ప్రాపర్టీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో అలోవెరా ఎంతైనా హెల్ప్ చేస్తుంది. అండ్ కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ సచ్ as డయాబెటీస్లో కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అండ్ చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఆర్టికల్స్ అండ్ స్టడీస్ దాన్ని ప్రూవ్ చేస్తాయి. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే జుట్టుకి ఏ విధంగా ఈ అలోవెరా హెల్ప్ చేస్తుందో ఈరోజు చూద్దాం. అలోవెరాలో ఉండే ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ మన స్కాల్ప్ మీద ఉండే డెడ్ సెల్స్ని అండ్ డ్యామేజ్డ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కాల్ప్ని క్లియర్గా ఉంచడానికి ఎంతైనా హెల్ప్ చేస్తాయి. అలోవెరా తక్కువ వాటర్ ఉండే ప్రదేశంలో పెరిగేటువంటి మొక్క అన్నమాట. అంటే సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్ని కూడా అది అబ్జార్బ్ చేసుకొని మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ అలోవెరా జెల్ ఎప్పుడైతే మనం స్కాల్ప్ మీద కానీ లేదంటే హెయిర్కి కానీ అప్లై చేస్తామో ఆ హెయిర్కి మాయిశ్చర్ ఇచ్చి జుట్టు మేనేజబుల్గా తయారవుతుంది. జుట్టు స్టైల్ చేసుకోవడంలో కూడా ఎంతైనా హెల్ప్ చేస్తుంది. అలోవెరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఎవరికైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేటువంటి తలలో ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ కానీ లేదా సెబోరిక్ డెర్మటైటిస్ కానీ లేదా లైకెన్ ప్లానోపైలరిస్ కానీ ఇటువంటి మైల్డ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ నుంచి సివియర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కూడా అలోవెరా వాడినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గే అవకాశం ఎంతైనా ఉంది. అండ్ ఆ కండిషన్ని ట్రీట్ చేయడంలో యాజ్ అన్ అడ్జువెంట్ ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలోవెరాకున్న ఇంకో ప్రత్యేకమైన గుణం ఏంటి అంటే యాంటీ ఫంగల్ యాక్టివిటీ. దీని యాంటీ ఫంగల్ యాక్టివిటీ మనకు తలలో ఫామ్ అయ్యే డాండ్రఫ్ని, దానికి తాలూకు ఫంగస్ని ఎలిమినేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో అలోవెరా వాడి కొద్దిసేపు ఉంచి దాని తర్వాత షాంపూ చేయడం వల్ల ఎంతైనా ఉపయోగం ఉంటుంది. అలోవెరాలో ఉండే ఇంక్రీజ్డ్ మాయిశ్చర్ కాంటెంట్ వల్ల మనం ఎప్పుడైతే అలోవెరాని మన హెయిర్కి అప్లై చేస్తామో లేదా స్కాల్ప్కి అప్లై చేస్తామో ఎటు స్కిన్ స్మూత్ అవ్వడం మాత్రమే కాకుండా హెయిర్కి ఉన్న రఫ్ ఎడ్జెస్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కానీ అవన్నీ సీల్ అయిపోయి అలోవెరాలో ఉండే ప్రోటీన్ కాంటెంట్ ఈ హెయిర్ అబ్జార్బ్ చేసుకొని కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండడము అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ రఫ్ అయినప్పుడు ఎక్కడైతే పెప్టైడ్ బాండ్స్ అనేటివి బ్రేక్ అయిపోయి హెయిర్కి సూపర్ఫిషియల్ డ్యామేజ్ ఏదైతే జరిగి ఉంటుందో ఆ డ్యామేజ్ అంతటిని హీల్ చేయగలిగే కెపాసిటీ అలోవెరాకు ఉంటుంది. ఓకే, ఇన్ని యూజెస్ చెప్తున్నాము. మరి జుట్టు పెరగడంలో, బట్టతలపై జుట్టు మొలవడంలో అలోవెరా ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటే ప్రత్యేకించి సైంటిఫిక్ స్టడీస్ లేవు. బట్ స్కాల్ప్ స్మూత్ అవ్వడము, స్కాల్ప్ని హెల్తీగా ఉంచడము అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని తగ్గించడం వల్ల ఎంతైనా స్కాల్ప్ మీద హెయిర్ గ్రోత్కి కొంచెం దోహదపడుతుంది. అంటే బట్టతల కాకుండా నార్మల్గా హెల్తీగా ఉన్న స్కాల్ప్లో జుట్టు పెరగడానికి అలోవెరా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. బట్ కంప్లీట్గా బాల్డ్ ఉన్న ఏరియాలో అలోవెరా అప్లై చేస్తే ఒత్తైన జుట్టు ఏమన్నా వస్తుందా అంటే ఒత్తైన జుట్టు రాదు. బట్ అట్లీస్ట్
నూనూగు మీసాల లాంటి జుట్టు వేరే ట్రీట్మెంట్ వాడితే వస్తున్నప్పుడు ఇది కొంచెం అడ్జువెంట్ లాగా హెల్ప్ చేసి ఆ గ్రోత్లో దోహదపడుతుంది అన్నమాట. అలోవెరాకి ఇన్ని మంచి గుణాలు ఉన్నా కూడా ఎక్కడో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్స్ కానీ పాలిచ్చే తల్లులు లేదా లాక్టేటింగ్ మదర్స్ కానీ దీన్ని కొంచెం దూరంగా ఉంచడమే ఎంతైనా మంచిది. అండ్ ఎవరికైనా కొన్ని అలర్జీస్ ఉంటాయి కొన్ని రకాల సబ్స్టెన్సెస్కి, సో అటువంటి వాళ్ళు అలోవెరాతో మీకు ఏమైనా అలర్జీ ఉందా అనేది ముందే తెలుసుకొని వాడడం మంచిది. ఎందుకంటే ఇటువంటి అలర్జీస్ దద్దుర్లాగాను లేకపోతే విపరీతమైన దురదలాగాను లేదా తుమ్ములు రావడం లాగాను స్టార్ట్ అయ్యి కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అటువంటిది కనుక జరిగినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరికైతే లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు అలోవెరా నుంచి దూరంగా ఉండడమే మంచిది. అన్నిటికంటే మించి అలోవెరాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీనికోసం మనం వెతుక్కుంటూ షాప్కో లేకపోతే ఇంకో ప్లేస్కో లేదా ఇంకో వ్యక్తినో అడిగి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మన ఇంట్లోనే మన పెరట్లోనే పెంచుకోగలిగిన సింపుల్ మొక్క, ఎక్కడైనా ఈజీగా పెరుగుతుంది. కొంతమంది అయితే ఇంట్లోనే జస్ట్ అలా కుక్కానికి తగిలి చేస్తారు. మన సరౌండింగ్ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసి కూడా అలోవెరా అలాగే పెరుగుతూ ఉంటుంది. సో ఈ విలక్షణమైన మొక్కకు ఉన్న ఎన్నో గుడ్ క్వాలిటీస్లో జుట్టుకి హెల్ప్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. హోప్ ఈ వీడియో ద్వారా మీరు దీని గురించి ఉన్న మంచి లక్షణాలు తెలుసుకొని దాని ఉపయోగాలను ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.